అనగనగా ఒక ఊళ్ళో ఐదుగురు స్నేహితులున్నారు. ఐదుగురు స్నేహితులు అడవిలోకి వెళ్తారనమాట. అడవిలోకి ఉండి అలా తిరుగుతూ, తిరుగుతూ సాయంత్రం వరకు గడుపుతారు. సాయంత్రం వచ్చేద్దాం అనుకున్న టైంలో ఒక బండరాయి మీద ఒక అవ్వ కూర్చుని ఉంటుందనమాట. "అయ్యో! అవ్వ ఇక్కడ కూర్చున్నావు. నువ్వు ఒక్కదానివే ఉన్నావేంటి?" అని అడిగితే, "నా పిల్లలు నన్ను ఇక్కడ వదిలేశారు. వాళ్ళు నన్ను అసల పట్టించుకోవట్లేదు. అందుకే ఇక్కడున్నాను" అని చెప్పిందనమాట. "అయ్యో! అవునా అవ్వ" అని అక్కడున్న చెట్టుకున్న కొన్ని పళ్ళు కోసిచ్చి ఆవిడకిస్తారనమాట. ఇస్తే, "మీరు నాకిలా నా ఆకలి తీర్చారు కదా! నేను మీ అందరికీ ఒక సహాయం చేస్తాను. ఇక్కడ మీ చేతికి ఏవైతే దొరుకుతాయో అవి మీరు తీసుకొని మీ ఇంటికెళ్ళండి. ఒక 2 రోజులు పోయాక చూడండి మీకు ఆశ్చర్యం కలుగుతుంది" అని చెప్తారు. అంటే అలాగా అని చెప్పి ఒక్కొక్కళ్ళు అక్కడ చేతికన్నీ తీసుకుంటాక చూస్తూ ఉంటారనమాట. ఒక స్నేహితుడు అంటాడు, "ఆ అవ్వకి తినటానికే లేదు. ఆవిడకే మనం ఇస్తే గానీ లేదు. ఆవిడ మన ఆకలి ఏం తీరుస్తుంది, మనకు కావాల్సింది ఏం ఇస్తుంది" అని చెప్పి అసలు ఏమి తీసుకోదు. ఇంకొక స్నేహితుడేమో, "పోనీలే చెప్పారు కదా" అని కొంచెం కొన్ని రకాలు దొరికినవి తీసుకుంటాడు. ఇంకొకడేమో ఎంతో కొంత నిజం లేకపోతే అవ్వ అలా చెప్పదు. మనం తీసుకెళ్ళింది ఏమీ ఉపయోగపడలేదనుకో వచ్చే నష్టం లేదు కదా అని ఇంకొన్ని ఎక్కువ తీసుకుంటాడు అన్నమాట సంచి నిండా. ఇంకొకడేమో మొత్తం సంచి నిండుగా తీసుకుని ఎందుకో అందుకు అవ్వ చెప్పిన దాన్ని నమ్మి అది ఉపయోగపడుతుంది అనుకుని బరువైనా సరే నిండా బరువుగా ఉన్న మొయ్యలేనంత బరువుగా ఉన్న తీసుకుని వెళ్తామన్నమాట. అలా వెళ్ళాక ఇంటికి వెళ్తారు. తర్వాత చూస్తే 2 రోజుల తర్వాత ఆ సంచిలో ఉన్నదంతా బంగారం అయిపోతుందన్నమాట. వీళ్ళందరినీ చూసి మొదటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు బాధపడతాడు. "అయ్యో! నేను కూడా తెచ్చుకోవాల్సింది. మిగతా వాళ్ళందరికీ ఒకరికన్నా ఒకరికి ఎక్కువ బంగారం వచ్చింది కదా!" వాడు అనుకున్నాడు, అడవి నుంచి అంత దూరం మోసుకొని వెళ్ళినా ఏదో ఒక ఫలితం ఉంటుందిలే అని కష్టపడి అంత దూరం మోసుకొని వచ్చాడు ఆ సంచి నిండా ఉన్నదాన్ని. అలా తెచ్చినందుకు ఉపయోగపడింది కదా! అలాగే విజ్ఞానం కూడా అంతే. చదువుకుంటే కష్టపడి చదువుకుంటే ఒక పరిష్కారంగా దాని ఫలితాన్ని అనుభవించవచ్చు. ఇప్పుడు మనం ఎంజాయ్ చేయాలి. మనమే ఇప్పుడు ఆనందంగా ఉండాలి. ఏం చదువులు అనుకుని ఇప్పుడు ఎంజాయ్ చేయాలంటే ఫ్యూచర్ అంతా కష్టపడాలి. అందుకే ఎవరేం చెప్పినా అవన్నీ జాగ్రత్తగా పాటించాలి. ఎప్పుడు కష్టాన్ని నమ్ముకుంటే విజయం అదే వస్తుంది. అందుకని పెద్దమ్మ చెప్పినట్టు అందరూ నలుగురు ఆ ఒక్కడు ఎందుకు బరువు మొయ్యాలి, నేను ఎందుకు మొయ్యాలి, మీరే పిచ్చివాళ్ళగా మోస్తున్నారు, ఇది అవసరమా? అందుకనే ఎవరు జ్ఞానాన్ని వదలకూడదు. సరస్వతీదేవి ఎందుకని అక్కడ ఉన్నదని చెప్పింది? ఎవరు పట్టించుకోవట్లేదు, శ్రద్ధగా ఉండట్లేదనే కదా. అందుకని సరస్వతీదేవిని ఇష్టంగా కష్టపడి చదివితే దాని ఫలితం భవిష్యత్ అంతా ఆనందంగా ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడుతుందన్నమాట. ఆరోగ్యం అన్నాను అనుకోకండి, ఆనందంగా ఉంటేనే ఆరోగ్యం కదా. అందుకని ఆనందం కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా ముందు అన్నీ చదువుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. కృషితో నాసి దుర్భిక్షం అన్నారు కదా. అలాగా చదువుకోవాల్సిన వయసులో కష్టపడి అన్నీ చదువుకుంటే జీవితం అంతా ఆనందంగా ఇక్కడ గడపొచ్చనమాట. ఎవరు ఎక్కువ ఫలితాన్ని పొందారు? కష్టపడి సంచి నిండా బరువైనా సరే, ఎంత దూరంగా ఉన్నా సరే మోసుకొని వెళ్ళిన వాడే కదా. అతను కూడా ఫస్ట్ వాడిలాగా ఎందుకు ఏమీ అక్కర్లేదు, నేను కూడా హ్యాపీగా ఇలా నడుచుకుని వెళ్ళిపోతాను అనుకుని ఉంటే కనుక అంత ఫలితాన్ని అతను సంపాదించేవాడు కాదు కదా. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఎదుటి వాళ్ళు చెప్పేది ఎంతవరకు నిజము అవుతుందో అని ఆలోచించి, ఒకవేళ దానివలన కష్టపడితే వచ్చే నష్టం లేదు కదా అనుకున్నాడు కాబట్టి ఎంత డబ్బు వచ్చింది కదా, బంగారం వచ్చింది.